అతి కొద్ది రోజుల్లో మనం ఈ డిసెంబర్ అయిపోగానే 2026 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అదే 19 మార్చి 2026 నుంచి మొదలుకొని మనం నూతన తెలుగు సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం. ఆ రోజున ఉగాది. ఆ సంవత్సరానికి పరాభవ నామ సంవత్సరం. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మరి గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎలా మన సంవత్సరం అంతా ఇలా జరుగుతూ వచ్చింది, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ రాజు కానీ మంత్రి కానీ సేనాధిపతి ఇవన్నీ మారిపోతారు. పరాభవ నామ సంవత్సరంలో వస్తే రాజు గురువుగా మారుతున్నాడు, మళ్ళీ ఇక్కడ మంత్రిగా చూస్తే కుజుడు మారుతున్నాడు. సో పరిస్థితులన్నీ కూడా కంప్లీట్గా మారిపోతాయి. వాతావరణ పరిస్థితులు ప్రపంచమంతా ఒకలాగా ఉంటాయి. ఇండివిజువల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆదాయం ఎంత ఉంటుంది, మరి వ్యయం ఎంత ఉంటుంది, రాజపూజ్యం ఎంత ఉంటుంది, అవమానం ఎంత ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందనంటే ముందే మనం కొంచెం జాగ్రత్త పడేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. అందుకని అడ్వాన్స్డ్గా మీకు తెలియజేయాల్సి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఏమిటంటే మరి నక్షత్రాలు ఏ పాదాలు ఇందులో ఉంటాయి అనంటే అనురాధ నక్షత్రం, మరి మొట్టమొదట విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. ఇకపోతే ఈ నక్షత్రాల వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా ఆదాయం ఎంత ఉంటుంది అంటే 11గా కనపడుతోంది. మరి వ్యయం కనుక తీసుకుంటే 5గా కనపడుతోంది. అంటే సంపాదన ఎక్కువగానే ఉంది. మీకు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి కానీ, లేకపోతే ఏదైనా శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడానికి కానీ, ఏదైనా ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోతే ఆరోగ్యం బాగు చేయించుకోవటానికి కానీ, ఇలాంటివన్నింటికి కూడా మీకు డబ్బు సమృద్ధిగా ఏర్పడబోతుంది అని మనకు అర్థమవుతుంది. ఇక రాజపూజ్యం ఎంత అని కనుక తీసుకున్నట్టయితే 2గా కనపడితే అవమానం 6గా కనపడుతుంది. అంటే కొంచెం ధర్మబద్ధంగా నడిస్తేనే ఏం ప్రాబ్లం లేదు. అధర్మబద్ధంగా నడిస్తే మాత్రం కొంచెం ఎక్కువగా అవమానాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే అంటే ఎక్కువ డబ్బు వచ్చింది కదా అని వ్యసనాలకి మీరు పూనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సంపాదన వచ్చినప్పుడు ఏదైనా శుభకార్యాలు మంచి పని చేసుకోవాలి. కాస్తో కూస్తో మనం డబ్బుని సేవింగ్స్ చేసుకోవాలి. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అవమానాలు పాలైనప్పుడు ఏమవుతుందనంటే మనం ఏదో అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి మళ్ళీ చిల్లర బల్లరగా తిరిగేసి అనేక రకాలైనటువంటి వ్యసనాలకు లోనైనప్పుడు ఖచ్చితంగా అవమానాలు పాలవుతాం. అవునా కాదా? అందుకని చాలా జాగ్రత్తగా కనుక మసులుకుంటే ఏ సమస్య ఉండదు. ఆ రకంగా మీరు నడుచుకోవడానికి ప్రయత్నించండి.